హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా క్విక్గా తయారు చేసుకునేటువంటి పన్నీర్ పులావ్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇది చాలా 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 టేస్టీగా ఉంటుంది. దానికోసం ఒక ప్యాన్ పెట్టేసుకొని 1 క్యూబ్ ఆఫ్ బటర్ వేసుకోండి. ఇన్ కేస్ బటర్ లేకపోతే 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. అందులో ఒక చిన్న దాల్చిన చెక్క, 2 లవంగాలు, సాజీరా, ఇలాచీ, బగారా ఆకు వేసి కొంచెం నూనెలో వేయించుకోండి. అలాగే అల్లం ఇంకా ఎల్లిపాయ మీ దగ్గర ఉంటుంది కదా, దాన్ని చిన్న చిన్న ముక్కలుగా, ఎంత చిన్న ముక్కలుగా వీలైతే అంత చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. నాకు ఈ సైజ్ కావాలని నేను ఈ సైజ్ కట్ చేసుకున్నాను. మీరు ఇంకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఒకవేళ మీకు ఇలా ఇష్టం లేకపోతే డైరెక్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోండి. ఇదంతా కూడా మంచిగా ఆ నూనెలో ఫస్ట్ వేగనివ్వాలి, ఆ పచ్చి వాసన అంతా పోయేలాగా. సో అప్పుడు మనకి ఒక మంచి ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట. అలాగే ఒక 2 పచ్చిమిరపకాయలని ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని అదే బటర్లో, అదే నూనెలో వేసి ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఈ ఎల్లిపాయలు, ఈ అల్లం అంతా బటర్లో మంచిగా ఫ్రై అవుతుంటే అబ్బా ఎంత మంచి వాసన వస్తుందో. ఇది చాలా బాగుంటుంది. మీరు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. కాస్త పెద్ద ముక్కలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఫైన్ చాప్డ్ చేయండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా కూడా ఫస్ట్ బటర్లో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఇది మంచిగా బటర్లో ఫ్రై అయ్యాక ఒక మంచి అరోమా వస్తుంది. చాలా చాలా బాగుంటుంది. సో నేను మా ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసేద్దామని ఫిక్స్ అయిపోయి అన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. సో దానికోసం పొటాటోస్, క్యారెట్స్, బఠానీ, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసేస్తున్నాను. మీకు ఇంకా ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేయాలనుకుంటే అవి కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మీకు ఏ సైజులో ముక్కలు కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి. నేను ఆనియన్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, క్యారెట్స్ రౌండ్గా, అండ్ నార్మల్గా ఆలు మనకి కొంచెం పంటికి తగిలేలాగా కట్ చేసుకున్నాను. మీకు ఏ సైజ్ అంటే ఆ సైజ్ కట్ చేసుకొని మంచిగా ఆ నూనెలో బాగా వేగే వరకు వేయించండి. సో ఇది అలా వేగుతూ ఉండగా ప్యారలల్గా మనకి ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ కావాలో అంత క్వాంటిటీ ఆఫ్ రైస్ని కొంచెం వాటర్తో కడిగేసి అలా పక్కన పెట్టుకొని ఈ ఏదైతే మనం వెజిటేబుల్స్ అన్నీ వేసుకున్న దాంట్లో కొద్దిగా పసుపు వేయండి. సో పసుపు కూడా వేసి బాగా కలుపుకున్నాక నెట్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటోస్ వేసుకోండి. మీరు ఇంకా ఇందులో బీనీస్ వేసుకోవచ్చు, కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, క్యాబేజ్ వేసుకోవచ్చు. బట్ నాకు అవన్నీ వద్దని ఓన్లీ నాకైతే ఈ వెజిటేబుల్స్ అయితే నాకు నచ్చుతుంది, అందుకే నేను ఇవి వేసుకున్నాను. సో ఇవన్నీ కూడా ముందు నూనెలో మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. ఇందాక సాల్ట్ వేసాను కదా, ఎందుకు వేసాను అని అంటే ఇవన్నీ వెజిటేబుల్స్ అన్నీ కూడా కొంచెం క్విక్గా ఫ్రై అవుతాయి అన్నమాట, అందుకోసమని. ఇది ఒక చిన్న చిట్కా. సో మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. సో కొంచెం మూత పెట్టేసుకోండి. కొద్దిసేపు అలా ఉడకనిస్తే అది మంచిగా ఉడికిపోతుంది. ఫస్టే మంచిగా మనం ఈ వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా ఉడకబెట్టుకోవాలి. ఎందుకంటే రైస్లో ఉడికిన దానికంటే కూడా ఇలా నూనెలో అది మంచిగా ఫ్రై అవుతే అది ఒక మంచి టేస్ట్ అనేది వస్తుంది మనకి. సో వీటన్నిటిని మనం మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫస్ట్ నూనెలో మంచిగా ఇలా అన్నిటినీ బాగా ఫ్రై చేసుకొని మంచిగా ఉడకనివ్వాలి. దాని తర్వాత ఇందులోనే కొద్దిగా కారం, ఉప్పు, ధనియాల పొడి అండ్ గరం మసాలా వేసుకొని మంచిగా కలుపుకోవాలి. సో ఇది ఇంకా కొంచెం సేపు ఉడకాలి కాబట్టి నేను కాసేపు మళ్ళీ పెట్టుకున్నాను, మూత పెట్టుకొని కాసేపు మళ్ళీ ఉడకనిస్తున్నాను. సో చూసారా, ఆల్మోస్ట్ మంచిగా ఉడికిపోయాయి. సో ఇప్పుడు నేను ఇందులో కావాల్సినంత, మనకి ఎంత క్వాంటిటీ రైస్ తీసుకున్నామో దానికి సరిపోయేంత కారం, ఇందులో సాల్ట్ మాత్రం కొద్దిగా ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే మనం రైస్ వాటర్ కూడా వేస్తాం కదా. సో కొంచెం సాల్ట్ కొద్దిగా ఎక్కువ వేసుకోండి. అండ్ ధనియాల పొడి, చిటికెడు గరం మసాలా, ఇవన్నీ వేసుకొని మంచిగా ముక్కలకంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలి. మీ రుచికి తగినంత కారం వేసుకోండి. కొంచెం ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే మరీ చప్పగా ఉంటే బాగోదు కదా. సో కొద్దిగా ఎక్కువ వేసుకోండి. సాల్ట్ ఇన్ కేస్ తక్కువైనా కూడా మీరు తర్వాత అయినా వేసుకోవచ్చు కాబట్టి పర్లేదు. దాంట్లో ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పన్నీర్ వేసేయండి. ఇన్ కేస్ మీ దగ్గర ఈ పన్నీరుని కొంతమంది ముందుగానే ఫ్రై చేసి వేసుకుంటారు, బట్ అలా కాకుండా ఇలా కూడా వేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది అండ్ త్వరగా అయిపోతుంది.
సో ఫస్ట్ ఈ ముక్కలన్నిటినీ కూడా పన్నీర్ ముక్కలు మనం మిగతా వెజిటేబుల్స్ అన్నీ కూడా మంచిగా మసాలా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. సో చూసారా, ఇలానే మంచిగా అన్ని ముక్కలకు పన్నీర్కి మసాలా పట్టేలాగా కలుపుకున్నాక అందులో నేను 3 స్పూన్స్ ఆఫ్ మంచి గడ్డ పెరుగు వేసాను. సో అదొక మంచి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. మనం పెరుగు వేయగానే పెరుగు కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మంచిగా అంతా కలుపుకోవాలన్నమాట. పెరుగు అంతా అన్ని ముక్కలకి మంచిగా పట్టుకునేలాగా కలుపుకోవాలి. నార్మల్గా ఇందాక బీన్స్ వేయడం మర్చిపోయాను, అందుకే ఇప్పుడు వేస్తున్నాను. సో మన దగ్గర ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కూడా వేసేసుకొని చక్కగా పన్నీర్ పులావ్ చేసుకోవచ్చు. ఇది చాలా చాలా బాగుంటుంది. సో ఇందాక మనం కడిగి పెట్టుకున్నటువంటి రైస్ ఉన్నాయి కదా, వాటర్ రైస్ పెట్టుకోండి రైస్ కడిగాక, మర్చిపోవద్దు. సో ఆ రైస్ని ఈ ప్యాన్లో వేసేసేయండి. వెజిటేబుల్స్ ఏదైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్నామో, పన్నీర్ ఫ్రై చేసి మొత్తం అంతా కూడా రైస్ అంతా వేసేసి నార్మల్ వాటర్ ఎంత మెజర్మెంట్ ఉంటుంది కదా, ఒక 1 కప్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటారు జనరల్గా మెజర్మెంట్ ఎవరైనా కూడా. సో నేను కూడా అదే కొలత ప్రకారం, సో 1 కప్ ఆఫ్ రైస్ తీసుకుంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ కావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2 కప్స్ ఆఫ్ వాటర్ రైస్ తీసుకున్నారనుకోండి, సో అందులో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసేసుకొని మంచిగా కలుపుకొని మూత పెట్టేయండి. సో అన్నం ఉడికిపోయింది చూడండి, ఎంతో వేడి వేడిగా చాలా టేస్టీగా ఈజీగా తయారు చేసుకున్నాం మనం పన్నీర్ పులావ్ రెడీ. మీరు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. అండ్ మీకు నా రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రోహితా పవన్ ఛానల్. బాయ్ బాయ్.